తిన్నావో ఉన్నావో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు గడప దాటను మమ్మల్ని. సూర్యన్ ఉంటావా? అవును. నువ్వు సూర్యుని ఉంటావు కదా. అమ్మలో గొడవలన్నీ ఈడికే కావాలి. ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు. 3000 కాదు కదా, 300 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ప్రాణం తీసే ఆ ఫ్యాన్సీ షాప్ లో పనుందని మావయ్య చెప్పాను. చేసుకొని చావచ్చుగా. అలాంటివి మాత్రం చెయ్యం. ఎదిగిన కొడుకుంటే మా కిందికి కష్టాలు కర్మ కాకపోతే నువ్వు ఈ జన్మకు బాగుపడవురా. ఎన్నిసార్లు ఎక్కడినా అన్నీ ఉన్నాయి. అన్న పడితే మొత్తం చెప్పాడు. లేదన్నా ఒకసారి కాదు 3 సార్లు 4 సార్లు చెప్పినా. 5ది నేను కొడతా. నమస్తే చూసేవాళ్ళ గుర్తుపెట్టాడు. స్టేషన్ వేసాడు కదా, మామూలు మెమరీ కదా. ఏం లేదన్నా, మానికేం తెలుసు కదా. ఇప్పుడు నేను చూసిన అనుకో 5 ఏళ్ల తర్వాత 5000 మంది ఉన్నా కూడా నేను పేరు పెట్టి వెళ్తాను. అది మాకంటే ఉంటుందిరా. ఆ మాత్రం మెమరీ లేకుండా కోండాలు అయిపోతారేంటి? నా లైఫ్ మొత్తం నీ చేతిలో ఉందన్న. మీరు తప్ప ఎవరికి పని చేయలేరు అని చూసినావా? అని చైన్ లేంది అని లెక్కింది. ఆడు దందలు ఎంత సంపాదించినో తెలుసా? పెద్దమ్మ కూడా అనుకున్న ఫ్లాట్లన్నీ అని ఇప్పటికిప్పుడు అని అట్లా అమ్మినావు అనుకో 10 లక్షలు ఇస్తారు కళ్ళు మూసుకొని. అన్నకు చికెన్ తీసుకురా, ఫుల్ కడకుండాలి. రేమస్తంగా తీసావా? లడ్డు వచ్చిన వాడిని ఎంత హడావుడి చేస్తున్నాడు. అది మన టీ ఎడితే కూడా చచ్చిపోతాడు. చేస్తాను రే, మనకి ఇలా రెస్పెక్ట్ రావాలరా. ఈ ఏరియాలో ప్రతి నా కొడుకు మనకు సలాం కొట్టాలి. సీనుగాడు ప్యాచ్ అంటేనే తడతడలాడిపోవాలి. నా దందా తెలుసు కదా బిడ్డ. అన్న జాఫర్ అన్న డబ్బులు ఎవరా? అన్న నమస్తే అన్న. పనులారే. అలాగే నమస్తే. కరెక్ట్గా ఉందన్న. నీ దగ్గర కరెక్ట్ ఉంది, నా దగ్గర కరెక్ట్ ఉండాలి కదా. దందల నా పెళ్ళానేనమ్మా, ఇది దందరాబాయి. అన్నా మీ కూడా ఉంటానన్నా. మళ్ళీ చెప్పు. అదే మీ కూడా మాతో ఉంటావా? మటర్ చేసినావా? మానభంగం చేసినావా? కబ్జా చేసినావా? కనీసం పోలీసులు అన్న కొట్టినావురా? బచ్చగాళ్ళందరికీ ఇవ్వడానికి స్కూల్ అడ్మిషన్ అనుకుంటున్నావు ఏంది? చల్ చల్ చల్. రేయ్ ఓ సిట్టింగ్ అయ్యి ఫైనాన్స్ నీదేరు. ఏమైంది? ఏం లేదురా. అసలు ఏమన్నాడు? వాళ్ళని కొట్టా వీళ్ళని కొట్టా అని అడుగుతున్నారా? ఆ యమహా బ్యాచ్లో కొట్టాం కదా, చెప్పపోయినా? ఆ లారీ కానీ కొట్టాం, సూర్యగడి బ్యాచ్ కొట్టాం, ఈ జుట్టు కానీ కొట్టాం, ఈ కూడా కొట్టాలేంది? వెళ్తా మనకి ఎందుకు, డైరెక్ట్గా లడ్డంతో మాట్లాడదాం. లడ్డన్నతోనా? ఆ ఛాన్స్ మాకు చాలా త్వరగా వచ్చింది. ఏంటయ్యా గోడకేసి సిట్టుకున్నావు, కింద పడేసేమో షాట్ అంతాను. సిమెంట్ రేట్లు పెరిగిపోయి గ్యాస్ చూసుకున్నాయి. ఏంద్రా ఈ సాలేగాడి ఖాళీ చేయమంటే ఇంకా కడుతుండు. పోయి పోరగాళ్ళు చేస్తున్నప్పుడు ఏం రావులే, నేను చెప్పినా కదా ఖాళీ చేయమని. చేయవరా? ఖాళీ చేయమయ్యా, నిన్న చెప్పారు కదా నీ ఖాళీ చేయమని. ఎవయో రూపాయి కష్టపడి సంపాదించి కట్టుకున్నా లడ్డన్న చచ్చిపోదాం అనుకున్నాం. అయిపోతారని చెప్పు అన్న. ఏ కొత్త నీ సంగతి తెలియదు అన్న. నా పేరు సీన్ అన్న, పెద్దం తెలియదు అన్న. మళ్ళీ చాలా మంది ఉన్నారు. జాఫర్ కూడా బాగా తెలిసిన. నీకు నేను ఖాళీ చేస్తానా? నువ్వు బయలుదేరనా? బండి లేదన్నా, డ్రాప్ చేయాలన్నా? ఏ రాజు బండిదేరా అన్నా. ఓ మాట్లాడుతాను ఏమనుకో కదన్నా. అన్న నువ్వు మట్టి చేసావంట కదన్నా. ఏరా తమ్మి అన్న ఫస్ట్ టైం అన్న మట్టి చేసే టాక్సిక్ చెయ్యి అన్న. అన్న 4 వేసుంటావన్నా? నాకు తెలుసు అన్నా నువ్వు వేసేమంటావన్నా. మీరందరూ చెప్పుకోరన్నా. ఒప్పుకో అన్నా, నాకు సాటిస్ఫాక్షన్. ఒప్పుకున్నట్టు అన్న. చిన్నప్పటి నుంచి మానేకారంటే చాలా అభిమానం ఉన్నా. అన్న ఒకసారి కలవాలన్నా, అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా. అన్న నేను బైక్ షాప్ ఓపెనింగ్ వస్తాను కదా, ఒకసారి కలిపిరాదే. కలుపుతా తీరా. థ్యాంక్స్ అన్న. రైట్ అన్నా.
పేరే పెట్టానన్నా. అంతా నీ ఆశీర్వాదం అన్నా. అన్ని విషయాలు పూజ చేస్తాడు ఎవరు తెలుసా? అన్న పొద్దున్న 4 గంటలు వేస్తారంట. పెద్దంతలకి 2 గంటలు పూజ చేస్తాడు తెలుసా? మా భక్తుడు బాబు. ఆ మాత్రం లేకుండా గొప్పవాడు అయిపోతాడు ఏంటి? రే అరింగ్ చూసావా? పెద్దంతలిది అరింగ్ వల్ల అంత. హలో, అన్నేంటన్నా గట్ల కూకుంటున్నాడు? మరి అదే వాళ్ళు కొన్ని కోట్లు ఉంటారా? ఇప్పుడు అన్నయ్యలా అన్నా అంటే ఎవరు నేసేమని అర్థం. చూసావా కదలేరు? చూడకరా ఇసత్తరంతే. వీడికి ఇవన్నీ ఎలా తెలిసినరా? మన జాఫర్తో సిట్టింగ్ వేసిండు కదా, అప్పుడు మొత్తం నొక్కేసిండు. నన్ను కూడా వీడు అసలు మానికి మాటలు తెలియదంట కదా. ఆ రాబర్ట్ రాజు గడి చేతి ఈడికి పేరు వస్తుందట. ఎవరా చెప్పింది? చెత్తనం పైకొచ్చి కొంచెం చల్లగా ఉంటారు. మటలు చేయకుండా ఊరికే పెగొచ్చేస్తారండి. అన్నే చేశాడు. జై పెద్ద అన్నా నన్ను ఒకసారి పరిచయం చేయన్నా ప్లీజ్ అన్నా. అన్న నేను చెప్పినాక సీనుగాడని గీడే. అన్నా నమస్తే అన్న. సీన్ అన్న పెద్ద తెలియదు అన్న. లెటన్ బాగా తెలిసిన అన్న. ఒక ఫోటో అన్నా. రే నా చేయబడిందిరా. అదా నా ముక్కు చూసా కత్తిలా ఉంది. అరే మలేషియా కన్ను పడదురా. నేను ఎక్కడరా? క్యాపర్ పడుతురా. గిరి నువ్వు ఎక్కడరా? అన్న నా తలక పడిందనా? ఇట్లేందే పడింది. మనం లేవా? ఫిగర్ చూసావా? లడ్డు కీప్ అంట. ఫోటోలు కూడా దానికి వేస్తున్నారు చూడు. ఈ ఫోటోనే ఫుల్ గా పడింది. మన ఫుల్ ఫోటోలు ఎప్పుడు పడతాయి ఏంటో. లడ్డన రమ్మంటు. లడ్డను పిలిచాడంటే గ్యాంగ్ లో జాయిన్ అయిపోయాడు. అన్నా పిలిచావంటన్నా? బాగా బలిసిందిరా నీకు కొర్రోనా కూడా. ఎందుకు కొట్టినవాన్ని? అన్నా ఏయ్ ఎందుకు కొట్టినవాన్ని? అమ్మని మొత్తం రివర్స్ అయిపోయింది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అది ఒక అమ్మాయి వల్ల, ఒక యావరేజ్ ఫిగర్ వల్ల. ఇది నా ఫస్ట్ బైక్. అందరూ చూడాలి. ఇరిటేషన్తో అయినా సరే. సడన్గా వీళ్ళకి ఏమైంది? ఎటో చూస్తున్నారు? గ్యాంగ్ లేదేం లేదు, ఎంత బిల్డప్పా. మనం కొడితే పోతే తిరిగి చూడాల్సిందేనా?
అన్నా నువ్వు కొట్టనా? ఏ వద్దులేరా. తొక్కలు ఏమవుతుంది అది పెద్దలేస్తుంది. బాలేని అమ్మాయిలు కూడా మనం చూడట్లేదంటే మనం కొంచెం ఆలోచించాలన్నా. అసలు బాగాలేదన్నా. ఏమన్నా తప్పు నీది కదన్నా. ఆ రమేష్ గడి అదే యూఎస్ లో జాబ్ వచ్చింది. అప్పట్లో మన వెనకాల తిరుగుతుండే. ఆనికి పోరికి మ్యాచ్ అనుకుంటున్నాట. రమేష్ గడా ఆడికి యూస్ లో జాబ్ వచ్చిందా? అయితే ఎవరు కదరాడు మన యూస్ కాపీ కొట్టేవాడు కదరా. రాష్ట్రుడే అనుకో కానీ తర్వాత బాగా చదివి డెవలప్ అయింది. ఏమరా? అవునన్నా వాడు మస్తు టాలెంటెడ్ అన్న. ఏ ఆడికని సీన్ లేదా? మన బ్యాచ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా బాగుపడ్డాడన్నా కదరా. ఏంటి బాబుడే తొక్క ఆడు బాబాడు కోసం ఎక్కడ పొలం మాట తెలుసా? తెలుగు ఏదైతే సెటిల్ అయ్యాడు కదన్నా. ఇంత పెద్ద ప్రశ్న అవతల బాగుపడుతుంటే అస్సలు ఒప్పుకోడు. వచ్చిందన్నా ప్రొసీడ్. ఇచ్చేదోతరా బాబు ముందే అయిపోయినా కదా నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందని. రావే. అది లవరేట్రా, అది పెద్ద బాత్. ఇంకా దాంతో తిరుగుతున్నావు నువ్వు. మరి అదే నా గురించి ఏంటి? అమ్మాయికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. 4 మంచుకోవచ్చు. హాస్టల్ బ్యాచ్. వదిలేరా. ఏంటి సీను నేనేసేస్తున్నావా? అది నా ఫ్రెండే. దానికి మహేష్ బాబు అంటే పిచ్చ. నువ్వు వెళ్ళి టికెట్స్ తీసురా, నేను సెట్ చేస్తాగా. గురించి మొత్తం చెప్తాను, జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకో. ఓకేనా? ఓకే థ్యాంక్స్. మీరు వెళ్ళండి, నన్ను కలిసి వస్తా. సరే. చెప్పండి స్టార్ట్ చేసి. నేను అడిగిన సినిమా గురించి. ప్రమీల మీ ఫ్రెండ్ కోఆపరేట్ చేయట్లేదు. రే జల్దీ వచ్చి. స్మాల్ డిస్కషన్ అన్న. రావే ఇడుకో ఉంది. నువ్వు ఎప్పుడు ఇచ్చాలి? ఏసీ వేసావా?
నైట్కి మిస్ కాల్ ఇస్తాను చెయ్యి, ఓకేనా? వెళ్ళిపోయిపో. ఎవరాడు? లవరా? అవును, సుబ్బరావు గారు అమ్మాయి కదా? నీ బాబుతో చెప్పనా? దా ముందు పెట్టు. పెట్టు. 1 minute. నువ్వా? ఏంటి మీ ఫ్రెండ్కి సెక్యూరిటీయా? చెయ్యి. ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. ఫ్రెండ్ మాత్రం బాగా హెల్ప్ చేస్తామే, మాకు మాత్రం కోఆపరేట్ చేయవు. రేపు ఎన్ని గంటలు డ్రాప్ చేస్తాడు? చూసేంత కోఆపరేషను. దా కూర్చో. కూర్చో. ఏ ప్రమీల, మీ ఫ్రెండ్ మళ్ళీ కోఆపరేట్ చేయట్లేదు. చీని మంచి కిస్మిస్ చేసుకున్నాం కదా. మీ ఫ్రెండ్ చూడే రోజుకి ఎలా డెవలప్ అవుతుందో. నేను థియేటర్ వాళ్ళ ఏటీఎం రేపు నేర్చుకోవే. రైట్ రారా సార్. ఎవర్రా అమ్మాయి? షీజ్ మై సిస్టర్. ఇలా సిస్టర్ సార్. సార్ సిస్టర్ అయితే ఎంత, సిస్టర్లో అయితే ఎంత సార్? సిస్టర్ అయితే ఏం లేదు, సిస్టర్ ఇన్ అయితే 500. తీసుకోండి. బిడ్డ, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. డబ్బులు తీసుకున్నా వదులుతానని గ్యారంటీ లేదు. నీ టైం బాగుందిరా, పో.